పాపం మొత్తం ఫ్యామిలీలంతా వాళ్ళలో పట్టేసినట్టున్నారు. బ్యూటిఫుల్ పీపుల్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ షిప్స్ అన్ని మాల్దీవ్స్ లో చాలా ఎక్కువ మంది చేపలు పడతారు కదా. వీళ్ళు సముద్రం మధ్యలో 4 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజుల వరకు గడుపుతారట. కావాల్సినవన్నీ ఒక ఇల్లు లాగా మొత్తం షిప్ లోనే సర్దేస్తారనమాట. అన్నయ్య చెప్తున్నారు ఇక్కడ వల వేసి చేపలు పట్టకూడదట, ఎందుకంటే టూరిస్టులు చాలా మంది చేపలు చూడడానికి ఇష్టపడతారు. సో అవన్నీ వల వేసి ఎక్కువ పట్టేస్తే దానివల్ల టూరిజం దెబ్బతింటుందని, సో అందుకే సముద్రం మధ్యలో మాత్రమే వల వేసి చేపలు పట్టనిస్తారట. అంతేగాని ఒడ్డున వలతో చేపలు పట్టడం మనం ఎక్కడా చూడము. ఇక్కడ వాళ్ళందరూ చేపలు పట్టడానికి నైట్ వెళ్తారట, సో పొద్దునే తెచ్చి అమ్ముతారనమాట. అందుకే ఫిష్ మార్కెట్ ఇప్పుడు క్లోజ్ చేసింది. మార్నింగ్ 6 కి వచ్చి చూస్తే చాలా రకాల ఫిషెస్ ఉంటాయట. సో చూసారండి, పెద్ద పెద్ద బండల మీద వీటి మీద వేసి అమ్ముతారు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ వచ్చామన్నమాట ఫిష్ మార్కెట్ కి మాత్రం, కానీ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. సో ఈ రకరకాల చేపలను చూడడానికి నెక్స్ట్ డే 6ంటికి లేచాము. ఇది మేము తీసుకున్న 3 స్టార్ హోటల్. మేము తీసుకున్నవి ఇంటర్ కనెక్టెడ్ రూమ్స్ అనమాట. అంటే 2 రూమ్స్ కి మధ్యలో జస్ట్ ఒక డోర్ ఉంటుంది అంతే. సో ఇంకా మనమున్న హోటల్ కి బాయ్ చెప్పేసి మళ్ళీ ఫిషెస్ అన్ని అయిపోతాయని త్వరగా ఫిష్ మార్కెట్ కి బయలుదేరిపోయాము. ఇది మాల్దీవ్స్ రాగానే మేమున్న మొదటి హోటల్ అనమాట. హోటల్ వాళ్ళు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే వెహికల్ కూడా అరేంజ్ చేస్తారు. సో దానికోసం వెయిటింగ్ అనమాట. ఇదేమో మనం ఎయిర్పోర్ట్ లో కొన్న కాస్ట్లీ వాటర్ బాటిల్. చెల్లి చేపల మార్కెట్ అనగానే ఊరికి ముందు లేచి రెడీ అయిపోయింది. మన స్నాప్చాట్ ఫిల్టర్ ఒక్కొక్కసారి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తుంది అనమాట. మా చెల్లి ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. టూర్ ప్యాకేజ్ లోని ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. వెయిట్ చేసి చెల్లికి నీరసం వచ్చింది. ఇదనమాట మన బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ ముక్కలు, యాపిల్ ముక్కలు. ఈ బౌల్లో ఏదో ఉంది విచిత్రంగా. ఇది హోటల్ వాళ్ళ కిచెన్. మనకి ఏది కావాలంటే అది ప్రిపేర్ చేస్తారు. 4 యాపిల్ ముక్కలు, 2 బ్రెడ్ ముక్కలు. ఇది మన బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి. అమ్మ ఇదేం తిండ్రా బాబు అనుకుంటుంది. అమ్మ నాన్న అయితే నా చేత 10 యాపిల్ ముక్కలు అన్న తినిపించి ఉంటారు. మాల్దీవ్స్ లో చాలా మంది ఫారినర్స్ ఉన్నారండి. ఇది అమ్మ కోసం స్పెషల్ కాఫీ. అమ్మ నాన్న ఎప్పుడు ఇలాంటి బ్రెడ్ ముక్కలతో బ్రేక్ఫాస్ట్ చేస్తుండ్రు. ఎగ్స్ కూడా భలే పద్ధతిగా పేర్చారు. ఇవి గబగబా నాన్న చేతికిచ్చి బీచ్ కి పరిగెట్టేయాలి, లేకపోతే ఇవి కూడా తినేయమంటారు. చెల్లి ఇలాంటి వాటిలో ముందు ఉంటుంది, ఆల్రెడీ పరిగెట్టేస్తుంది. మాల్దీవ్స్ సముద్రంలోనే బోలంత షాపింగ్ చేసేయచ్చు. చూసారండి ఎన్ని రకరకాల గవ్వలు దొరుకుతున్నాయో. ఈ బీచ్ ఎదురుగా ఉన్న హోటల్స్ అయితే ఇంకొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇవన్నీ వాటర్ స్పోర్ట్స్ కోసం యూజ్ చేసేవి. దీనిలో కూర్చుని 2 కర్రలు ఇస్తారు, దాంతో నడిపేయడమే. ఈ హోటల్స్ అయితే రోజుకి 5,000, 6,000, 7,000 వరకు ఉంటాయి. సో మనది 3,000 ఆ రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే అది బీచ్ కి కొంచెం దూరంలో ఉంది కదా. అలా కరెక్ట్ గా సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు సీ ప్లేన్ వెళ్ళింది. ఇవి చాలా కాస్ట్లీ అండి. ఇవి ఎంత కాస్ట్లీ అంటే ప్యాకేజ్ లో ఒక సీ ప్లేన్ పెట్టండి అని అడిగితే ఆ సీ ప్లేన్ ఒక్క ట్రిప్ 20,000 అవుద్దంట. ఇంకా అది విన్నాక కింద నుంచి బాయ్ చెప్దాంలే సీ ప్లేన్ కని ఫిక్స్ అయిపోయాము. ఇందాకటి వరకు వీడియో కోసం పరిగెట్టింది కానీ ఇప్పుడు మాత్రం నిజంగా పరిగెడుతుంది. నాన్న పిలుస్తున్నారు, ఎయిర్పోర్ట్ కి క్యాబ్ వచ్చిందని. ఇది ఒక హోటల్ కి ఎంట్రన్స్. పువ్వులతో భలే పెట్టారు. మీ ప్రొఫైల్ కి మీరు చదవాలనుకుంటున్న కోర్స్ కి తగ్గట్టు రైట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు మిషన్ లెర్నింగ్ కానీ, డేటా మైనింగ్ కానీ, బిజినెస్ అనలిటిక్స్ కానీ దీనిలో ఏ కోర్స్ చేయాలన్నా దానికి రైట్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా. ఇంకా ఈ కోర్సెస్ యుఎస్ లో బాగా డిమాండ్ లో కూడా ఉన్నాయి. ఈ యూనివర్సిటీ యుఎస్ లో టాప్ 10 బిజినెస్ అనలిటిక్స్ స్కూల్స్ లో ఒకటి, అండ్ యుఎస్ లో టాప్ 50 బి స్కూల్స్ లో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా కూడా ఒకటి అనమాట. దీనికి అప్లై చేయడానికి జిఆర్ఈ కానీ, జీమాట్ కానీ, ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ ఇవేం అవసరం లేదు. ఇంకా 55 lakhs వరకు ఫుల్ టైం మాస్టర్స్ తో పోలిస్తే ఈ యూనివర్సిటీలో చదువుతూ సేవ్ చేసుకోవచ్చు. సో ఈ కోర్స్ చేసిన తర్వాత మీకు 3 years ఓపీటీ కూడా ఉంటుంది. మీ ప్రొఫైల్ బట్టి మీకు స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తున్నాను. సో ఆ లింక్ ఫాలో అయితే మీరు ఎక్స్పర్ట్స్ తో ఫ్రీ కాల్ మాట్లాడొచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తున్నాను. A to Z అంటే అప్లికేషన్ ప్రాసెస్ నుంచి వీసా అసిస్టెన్స్ వరకు మొత్తం ప్రొవైడ్ చేస్తారు. ఇంకా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ లో కూడా హెల్ప్ చేస్తారు. ఇంకా SOPs, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ మొత్తం అన్నిట్లో ఎక్స్పర్ట్స్ హెల్ప్ ఉంటుంది మీకు. సో దానికి సంబంధించి ఇప్పుడే ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. ఇవన్నమాట మాల్దీవ్స్ ఖాళీ రోడ్లు. అలా బీచ్ లో దొరికిన గవ్వ పట్టుకుని బీచ్ కి బాయ్ చెప్పేసి వచ్చాము. ఇలాంటి క్యాబ్ ఎప్పుడు ఎక్కలేదు. ఏదో మనుషుల్ని కిడ్నాప్ చేసే వ్యాన్ లో ఉంది. ఈ గవ్వ కొంచెం తెల్ల పువ్వులు ఉంటాయి కదా, ఆ షేప్ లో ఉంది. అసలు హెల్మెట్ లేకుండా ఒక్కరు కనిపిస్తే ఒట్టు భలే ఫాలో అవుతున్నారండి ఇక్కడ అందరూని. రోడ్డు కొంచెం ఎత్తుగా కూడా లేదండి, సముద్రం మట్టానికి సమానంగా ఉంది. బట్టలు, చెప్పులు మొత్తం అంతా ఇసుకే. ఇది ఎయిర్పోర్ట్ అమ్మా. అంగో మనం దిగినది ఎయిర్పోర్ట్. కన్స్ట్రక్షన్ ఉంది కొత్తది, అండర్ కన్స్ట్రక్షన్. చూసాం కదా.
సముద్రం కొంచెం అలలు ఎక్కువ వచ్చిన పైకి రాకుండా ఉండడానికి ఏమో ఇలాంటి అడ్డుకట్టలు కట్టారు. ఆ బ్రిడ్జ్ చూడడానికి భలే అందంగా ఉందండి. ముందు జాగ్రత్తగా ఇలా ఒక్కొక్క చోట మాత్రం గోడ కట్టారు, కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అనుకుంటా ఇలా ఇసుక మూటలు పెట్టారు. అందాక అన్నయ్య చెప్తున్నారు ఇక్కడ ప్రెసిడెంట్ కూడా వాకింగ్ చేస్తారట, అంటే మార్నింగ్ 5 కి అలా వెళ్తే రోడ్డు మీద కనిపిస్తారని చెప్తున్నారు. అలా ఎయిర్పోర్ట్ కి వచ్చాము. చెప్పాను కదండి ఇది ఎయిర్పోర్ట్ ఎదురుగా అన్ని హోటల్స్ కి వెళ్లే షిప్స్ ఆగే ప్రదేశం అన్నమాట. సో ఫిష్ మార్కెట్ కి వెళ్ళాలన్నా కానీ ఎయిర్పోర్ట్ కి వచ్చి ఇంకొక బోట్ తీసుకుని వెళ్ళాలి. ప్రతి బోట్ కి టైమింగ్ ఉంటుందండి. సో ఆ టైమింగ్స్ బట్టి మనం టికెట్ తీసుకుని వెళ్ళిపోవాలి. ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా వాటర్ అసలు. ఇది మనం ఫస్ట్ లో చూసాం కదా ల్యాండ్ అయిన ఎయిర్పోర్ట్. ఈ పిల్లల్ని తీసుకెళ్లిపోయి క్యాబ్ నుంచి ఇలా దూకాలట. అమ్మేదో చూపిస్తుంది. ఈ ఫారినర్స్ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. మొత్తానికి మాత్రం ఈ అమెరికా వాళ్ళు ఎన్ఆర్ఐస్ కలిపి మాల్దీవ్స్ కి ఒక కొత్త కళ తెచ్చేశారు. వీళ్ళందరూ 4 రోజులు ఉండేలా లగేజ్ తేవట్లేదు, 40 రోజులు ఉండేలా పట్టుకుని వస్తున్నారు పెద్ద పెద్ద మూటలు. మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్ చిన్నదైనా భలే కలగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డబ్బులు ఇస్తే మన చేపల మార్కెట్ కి తీసుకెళ్లే బోట్ టికెట్స్ ఇస్తారు. ఇవన్నమాట 4కి 4 టికెట్లు, ఒక్కొక్కటి 75 రూపాయలట. చెల్లి ఇలాంటివి చేస్తూనే ఉంటది, అమ్మ వెనక నుంచి అరుస్తూనే ఉంటది. నన్ను చూడండి అక్కడికి వెళ్ళి తీయమంటుంది వీడియో. వాటర్ లో పెద్ద చేప కనిపించిందండి, బ్లాక్ కలర్ ది భలే ఉంది. అసలు మొత్తం ఫిల్ అవనే అవ్వలేదు, అయినా కానీ తీసుకెళ్లిపోతున్నారు. అసలు ప్రపంచంలో ఒక దీవి మీద ఇలాంటి వాటర్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రపంచంలో ఇలాంటి బ్లూ వాటర్ చాలా దీవుల్లో ఉంది, కానీ ఎప్పుడు అనుకోలేదండి మామూలుగా కాకుండా ఇలాంటి ఒక రకమైన నీళ్లు కూడా ఉంటాయి అని. అలాంటి బోట్స్ లో అయితే ఫాస్ట్ గా హోటల్స్ కి తీసుకెళ్లిపోతారు. సో బోట్స్ లో కూడా డబ్బు ఉంటే వేరేగా ఉంటాయండి, కొంచెం లగ్జరీగా ఉంటాయి అనమాట. ఈ బోట్ లో ఎందుకో కనీసం లైఫ్ జాకెట్ కూడా ఇవ్వలేదు. ఈ కుదుపులకు అందరికి నీరసాలు వచ్చి నిద్ర వచ్చినాయి. చూడండి ఆల్మోస్ట్ సగం మంది పడుకున్నారు పాపం. అదేంటి లైఫ్ జాకెట్స్ ఇవ్వలేదు అనుకున్నాను, పైన పెట్టుకుని కూర్చున్నారు, చేతికి ఇవ్వలేదు. ఎమర్జెన్సీలో మనమే తీసుకుని వేసుకోవాలన్నమాట. లైఫ్ లో రెయిన్బోని ఇదే ఫస్ట్ టైం చాలా దగ్గర నుంచి చాలా మంచిగా చూడడము. ఎంత బాగుందో అసలు. అన్ని బిల్డింగ్స్ దగ్గరగానే వచ్చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి, కానీ ఇంకా దూరం వెళ్లి కొద్దీ ఉంటుంది. మాల్దీవ్స్ వాళ్ళే కాకుండా ఫారినర్స్ కూడా ఇక్కడ వర్క్ చేస్తారండి. నాన్న రెయిన్బోని వీడియో తీస్తున్నారు. అమ్మయ్య ఇప్పుడు మాత్రం వచ్చామండి. కనిపిస్తుంది కదండి ఇదే మాలై సిటీ. లింక్స్ అన్ని మంచిగా పెద్ద పెద్దగా ఉన్నాయి. అలా మనల్ని డ్రైవర్ గారు ఒడ్డుకు తీసుకెళ్లి దింపేస్తే మనం చచ్చగా నడుచుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంకా అస్సలు టైం లేదు. 6 అనుకున్నది ఇప్పుడు 8 or 9 అయిపోతుంది. ఇదే బోట్లన్నీ ఆగే ప్రదేశము. మాల్దీవ్స్ లో బోట్ ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ జాగ్రత్తగా పట్టుకుంటారండి. చెల్లి తొంగి తొంగి చూస్తూ చేపలను ఎత్తుక్కుంటుంది. ఈ మాలై సిటీకి రావడానికి టాక్సీ నుంచి రావచ్చు, ఇలా బోట్ మీద నుంచి రావచ్చు. కానీ టాక్సీ అయితే 350 రూపాయల వరకు తీసుకుంటారు. ఫెరీ ఓన్లీ 75 రూపీసే. అందుకే మేము ఏం మాట్లాడుకున్నా చెల్లికి మాత్రం సంబంధం లేదు, ముందుకెళ్ళిపోతుంది. అలాగా ఏముందా చూసేయాలని. మనకి బస్ స్టాండ్ ఎలాగో ఇక్కడ ఫెర్రీ స్టేషన్ అలాగనమాట. అలా చెల్లి అమ్మ ఊళ్ళోకి వచ్చుంటే మన నలుగురికి వెనక సరిపోయింది. ఇక్కడ కూడా టూరిజం ఎక్కువ అవడం వల్ల పార్కింగ్ కి చాలా కష్టపడేటట్టు ఉన్నారు. మాల్దీవ్స్ అంత పొల్యూటెడ్ కాదండి, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఎక్కడికక్కడ చాలా మంచిగా చెట్లు పెంచుతున్నారు వీళ్ళు. అదేంటో మనలాగా పెద్ద బైక్స్ లేవు, ఆల్మోస్ట్ అందరూ స్కూటీసే వాడుతున్నారు. వీడియో చిన్నగా కదిలిన నాకు మనసు ఒప్పదు, అందుకే చెప్తున్నాను చెల్లికి వీడియో అస్సలు కదపకు అనేసి. కార్ కదులుతుంది నేను కాదు, అదేమో కార్ కదులుతుంది నేను కాదు అని చెప్తుంది. చూసారండి ఇక్కడ స్కూటీలకు బొట్టలు కూడా ఉన్నాయి. వీటిలో పెట్టి చేపల మార్కెట్ కి చేపల్ని పట్టుకొస్తారనుకుంటా. పదండి ఫిష్ మార్కెట్ లోపలికి వెళ్ళి చూసొచ్చేద్దాము. అమ్మయ్య ఇంకా మార్కెట్ ఉందండి. మనం చేసిన లేట్ కి ఇంకా అయిపోద్దేమో అనుకున్నాము. ఈ చేపలేవో డైటింగ్ చేస్తున్నట్టున్నాయి. ఇవేమో అక్వేరియం లో చేపల్లో ఉన్నాయి, ఇవి కూడా వండేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ. ఈ చేపలు అయితే 5-6 సంవత్సరాల నుంచి డైటింగ్ చేస్తున్నట్టు ఉన్నాయి. ఈ ఒక్కటి మాత్రం మన దగ్గర కనిపించే చేపల్లో ఉన్నాయి. ఇవి చూడండి సన్నగా పొడుగ్గా భలే ఉన్నాయి. ఈ రంగురంగుల అందమైన చేపల్ని కూడా వండుకుని తినేస్తారా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. వీటి పేర్లు మనకి ఏమీ తెలీదు, ఏవో తెల్ల చేపలు నల్ల చేపలు అనుకోవడం తప్ప. కిలోల లెక్కన ఆ జగ్గుతో అమ్ముతారు. చేపలు మాత్రం బాగా చీప్ అండి అసలు. వాటి ప్రైసెస్ కూడా అడిగి తెలుసుకుందాము వీళ్ళని. ఇలా ఈ ప్లాస్టిక్ పెట్టెల్లో కొన్ని వేసి ముందు పెట్టుకుని కూర్చున్నారు వీళ్ళందరూని. ఆయన పట్టుకోమంటున్నారంట, చేత్తో చేపల్ని పట్టుకోనా వద్దా అని అడుగుతుంది. చెల్లి జీవితంలో ఫస్ట్ టైం అండి చేపల్ని ముట్టుకోవడము. ఏదేమైనా బయట అపియరెన్స్ ఇంపార్టెంట్, అందుకే చెల్లి కూడా రంగురంగుల చేపల్ని తీసుకుంది ఫస్ట్. వీటిని పట్టుకుందామని చూసింది కానీ ఇవి జారిపోతున్నాయి. అదిగో చూడండి ట్రై చేస్తుంది. ఇది ట్యూనా ఫిష్ అట, దీన్ని చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారట. ఇది ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా ఈ దేశానికి బాగా ఆదాయం వచ్చిందట. జారిపోతుందా? This one they are exporting to many countries. ఓకే. ఇండియన్ కరెన్సీ తెల్లారిపోతే నువ్వు లెక్కేసేటప్పుడు కూరుకో. హౌ మచ్? 15. kg 15. ఈ స్లిమ్ గా ఉన్న చేపలు కేజీ 75 రూపాయలట. భలే చీప్ గా ఉన్నాయి కదండి అసలు. అలాని ఇండియా పట్టుకెళ్ళడం అవ్వదు 4 కేజీలు కొనుక్కుని. మా చెల్లి పెట్టే ఎక్స్ప్రెషన్ నవ్వుతుందో ఏడుస్తుందో అర్థం కావట్లేదు. ఇవి 4 పీసులు 20 రూపాయ అంట, అంటే 100 రూపాయలు. ఓకే. 4 pieces. బ్లడ్ ఉంది అక్కడ. No,
నన్ను ఈ ఫిష్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. రేట్స్ అడిగితే చెప్పి పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నా కానీ పట్టుకోమ్మా ఏం కాదు అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా మాట్లాడారు. మనం ఇంకా కొంచెం ముందొచ్చుంటే ఇంకా మంచి చేపలు కనిపించావేమో. చెల్లికి కవర్ లో ఉన్న చేపలు ఎలా కనిపించిపోయి అర్థం కావట్లేదు. ఇవి కూడా మనము అక్వేరియం లో చూస్తాం కదా, సో అలా ఉన్నాయి. అందుకు వాటిని బయటికి తీయమంది. మనకి చూస్తుంటే సాఫ్ట్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ చాలా గరుగ్గా ఉన్నాయట. అమ్మ నాన్న అందరికి ఇదే మొదటిసారి ఇలాంటి ఫిష్ మార్కెట్ ని చూడడము. ఎప్పుడు రాజమండ్రి ఫిష్ మార్కెట్ అటువైపు కూడా వెళ్ళలేదు మేము. సో అందుకే చాలా విచిత్రంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. నాన్న వీడియోస్ తీసుకుంటుంటే అడ్డున్నానా అడ్డు లెగమంటారా అని అడుగుతున్నారు. మంచి భలే ఫ్రెండ్లీగా ఉన్నారండి. చెల్లి ఇంత పెద్ద చేపలు లెగదీయడానికి ట్రై చేసేస్తుంది. వీటిని ఇంకా ఫ్రెష్ గా ఉంచడానికి ఐస్ లోనే పెట్టారు. చూడండి కింద కనిపిస్తున్నాయి. చెల్లి పట్టుకుంటాను అని సరదా పడుతుంటే ఈయన తీసి చేతిలో పెట్టారు. చూడండి ఎంత పెద్దదుందో అసలు. ఇంకా ఐస్ ముక్కల్లోంచి వచ్చే పొగ కూడా వస్తుంది. అమ్మో దాని పళ్ళు చూడండి ఇంకా బతుకున్నట్టే ఉంది. చెల్లికి అస్సలు భయం లేదు. చూడండి ఎంత బాగా పట్టుకుందో. పదండి దాని కళ్ళలో కళ్ళు పెట్టి దాని పళ్ళు చూద్దాము. అమ్మో అసలు ఎంత షార్ప్ గా ఉన్నాయో. మేము కొనము అని తెలిసిన అన్ని చాలా శ్రద్ధగా చూపించారు. చెల్లి ఎక్స్ప్రెషన్ చూడండి, భయం ఎక్సైట్మెంట్ రెండు కలిసి ఉన్న ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఈ పెద్ద చేప పట్టుకుంటానంటుంది. బాబోయ్ వద్దు అన్నాను, పడేస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కదా. రకరకాల చేపలు ఉన్నాయండి. దీనికి మూతి ఎంత పెద్దదుందో సూదిగా. ఇవన్నీ కూడా 3 కేజీల నుంచి 5 కేజీల వరకు ఉన్నవి. ఇవేమో మన అక్వేరియం చేపలు, రంగురంగులు అన్ని ఇంకా అక్వేరియం చేపలు అనుకోవాలి. పులస కట్ట ఇక్కడ దొరకవేమో అదొకటే తెలుసు ఫిషెస్ లో. ఇవి పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి, ఎందుకంటే పక్కన చాలా ముళ్ళులు ఉన్నాయి. చెల్లి పట్టుకున్న వాటిలో పెద్ద చేప అనమాట ఇది. చెల్లిలో సగం ఉంది చూడండి. ఇది మనం అసలు లేపి పట్టుకోలేము, మళ్ళీ తిరిగి పెట్టలేము ఆ ప్లేస్ లో. అమ్మో చాలా కష్టం అండి, ఏదో ఫోటోకి పోజ్ ఇవ్వడం తప్ప. పాపం మొత్తం ఫ్యామిలీలంతా వాళ్ళలో పట్టేసినట్టున్నారు. పెద్దవి చిన్నవి అన్ని కలిపి ఉన్నాయి. వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయండి, అంటే దగ్గర నుంచి కొంచెం వివరంగా చూపించాలని దగ్గర నుంచి తీసాను. అమ్మో చాలా పెద్దగా ఉన్నాయండి. రియల్ గా చూస్తే ఇలా కూర్చుని అమ్ముతారనమాట ఎదురుగా వేసుకొని. మాల్దీవ్స్ వస్తే మాత్రం చేపల మార్కెట్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా అందంగా ఉంది అసలు. ఇవన్నీ ఏమో పెద్ద నుంచి చిన్న వరకు పెట్టారు. ఇదనమాట చేపల మార్కెట్ మొత్తం వ్యూ. చిన్నగానే కనిపిస్తుంది కానీ చాలా ఉన్నాయి చూడాల్సినవి. హౌ మచ్? ఓకే 40. ఓకే ఇంత పెద్ద చేప 250 అట. దీంట్లో కొంచెం చిన్న సైజ్ ఏమో 150 అట. ఇంత చేపల మార్కెట్ చూసినా కానీ ఇప్పటి వరకు బ్లడ్ కనిపించలేదు. ఫస్ట్ టైం బ్లడ్ కనిపించింది, ఎందుకంటే ఇక్కడ కట్ చేస్తున్నారు ఫిష్ ని అందుకనేసి. ఇవి చాలా చాలా పెద్ద చేపలండి. ఒక్కొక్కటి ఒక 8 కేజీలు 10 కేజీలు అంత ఉంటాయేమో. ఇంకా ట్రై చేస్తూనే ఉంది చెల్లి. ఇంకొక 2-3 నిమిషాలు ట్రై చేసింది కానీ జారిపోతుందంట, ఇంకా పక్కన పెట్టింది. నాన్న ఫిష్ కటింగ్ వీడియో తీస్తున్నారు. చాలా ఫాస్ట్ గా భలే కట్ చేసేస్తున్నారండి. ముళ్ళులు చూడండి దగ్గర నుంచి చూద్దాము ఎలా ఉన్నాయో అసలు షార్ప్ గా. ఇందాకటి వరకు చేపలు కొనుక్కునేది అనమాట, ఇదేమో ఇదంతా చేపలు కట్ చేసేది. ఈజీగా వీళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారు. దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. అంటే ఇవన్నీ నాకు ఇప్పుడే తెలిసినవి. పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉందండి, కానీ ఎందుకో తెలీదు. ఈ చేపలు ఏమన్నా స్టోర్ చేయడానికి వాటి కోసమేమో. వీళ్ళు చేపల్ని కడగడానికైనా వీళ్ళ చేతుల్ని కడుక్కోవడానికైనా ట్యాప్ ఇక్కడే పెట్టారు. చూడండి పెద్ద చేపను ఎలా కట్ చేస్తున్నారో చూద్దాము. ఎలా తీస్తున్నారో పాపం బాబోయ్ అసలు. ఓ మై గాడ్, స్కిన్ ని చాలా ఈజీగా తీసేసారండి. ఇంకా వీళ్ళందరూ పదునైన కత్తెలు సుత్తులు అన్ని ఇచ్చుకుని ఉన్నారనమాట. ఈ చిన్న చేపని కట్ చేసి ప్రొసీజర్ మొత్తం చూద్దాము. చేపల గురించి కొన్ని విషయాలు తెలుసు కానీ అటు పులస బాగుంటది సంథింగ్ ఇలాంటివి వింటూ ఉంటాం కానీ ఎప్పుడు ఇలా కట్ చేయడము, ఇలా ఫస్ట్ దాని ఫేస్ ని దాని మొహాన్ని తీసేస్తున్నారు. చూడండి అసలు ఎంత బ్లడ్ పోతుందో. కానీ చాలా ఫాస్ట్ గా చాలా ఎక్స్పర్ట్ లా చేస్తున్నారు. కోడిని కట్ చేయడమే చూడలేదు, ఇంకో చేపని కట్ చేయడం ఇంకా అసలు చూడలేదు అనమాట. లోపల నుంచి దాని బాడీ పార్ట్స్ అన్ని వచ్చాయి. దీన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు. పక్కన దాని రెక్కలు తీసేసి పైన స్కిన్ అంతా తీసేసి కొంచెం మాంసం లాంటిది ముక్కలు కోస్తున్నారు అంతే. వీళ్ళ దగ్గర షార్ప్ నైఫ్స్ ఉండడం వల్ల త్వరగా అయిపోతుందండి. జస్ట్ 1 నిమిషంలో మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. దాని స్కిన్ తీసేసి అలా ఒక పక్క పట్టుకుని లాగితే మొత్తం వచ్చేస్తుంది. రివర్స్ కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. లాస్ట్ టైం అమ్మ చెల్లి వాళ్ళు చేపలు పట్టినప్పుడు చిన్న చేపలు పడ్డాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒడ్డునే పట్టారు కదా, అక్కడ చిన్నవే దొరుకుతాయి. ఇవన్నీ మాత్రం వీళ్ళు వల వేసుకుని షిప్ లో వెళ్లి లోపలికి వెళ్లి పట్టినవన్నమాట. చిన్న చేపలు కావాలంటే మాల్దీవ్స్ వాళ్ళే వెళ్లి ఒడ్డు దగ్గరికి వెళ్లి పట్టేసుకుంటారు. కానీ ఇలాంటి పెద్ద చేపల కోసం మాత్రం ఫిష్ మార్కెట్ కి రావాల్సింది.
అనిపించింది. ఎందుకంటే ఇవి సముద్రం లోపలికి వెళ్ళి వల వేస్తే కానీ దొరకవు చేపలు. సముద్రం లోపలికి అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇలా ఫిష్ మార్కెట్ కి వచ్చి ఇలాంటి పెద్ద పెద్ద చేపల్ని కొని పట్టుకెళ్తారు. చిన్న చిన్నవైతే వీళ్ళే పట్టేసుకుంటారు. ఇక్కడ పెద్ద చేప కోయిస్తే ఇదిగో 4 ముక్కలైంది కరెక్ట్ గా. చూడండి వాళ్ళు డబ్బులు పెట్టే విధానం కూడా చేతికి ఇవ్వట్లేదు, అలా ఒక పాకెట్ లో వేసేస్తున్నారు వాటర్ ఏం అవ్వకుండాని. వాళ్ళు తెచ్చుకున్న కవర్స్ లో ఈ ముక్కలు పెట్టేస్తారు, ఇంకంతే అయిపోయింది రెడీ. ఈ చేప తలకాయ కూడా వేసేస్తున్నారు, అవి కూడా తింటారేమో. వయసు అయిపోయినా కానీ చాలా మంచిగా కష్టపడుతున్నారు ఈయన. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని ఇంకొకటి కోయడం మొదలు పెట్టారు. ఇంకొక చేపని కోస్తే వర్ణించి ఓపిక మనకు లేదు. సో ఇంకా వెళ్ళిపోదాము. చూడండి ఈయన సాన పెట్టుకుంటున్నారు. అమ్మయ్య అదండి ఫిష్ మార్కెట్ సంగతి. భలే ఉన్నాయి కదండి చేపలన్నీ మాత్రము. మేము చూసిన వాటిలో ఫిష్ మార్కెట్ ని మాత్రం మళ్ళీ మళ్ళీ తలుచుకున్నాము, అంత నచ్చేసింది. ఆ రకరకాల ఫిషెస్ అన్నిటిని పెద్ద పెద్ద వాటిని అన్నిటిని చూడము. సో నెక్స్ట్ ప్లేస్ కి పరిగెడుతున్నాము. 4 రోజుల్లో మొత్తం మాల్దీవ్స్ ని కవర్ చేయాలంటే ఆ మాత్రం పరిగెట్టాలండి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.